వేసవి సెలవుల దృష్ట్యా సొంత వాహనాల్లో దూర ప్రాంతాల నుంచి తిరుపతి వస్తున్న యాత్రికులకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. కంటిన్యూస్గా వాహనాలు నడపొద్దని, వీలున్నప్పుడల్లా విరామం తీసుకోవాలని సూచించారు. వెహికల్ కండిషన్ విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లో 2-3 వాహన ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో తిరుపతి పోలీసు శాఖ యాత్రికులను అప్రమత్తం చేస్తోంది. శ్రీవారి దర్శనం కోసం సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చేటువంటి భక్తులు పూర్తి జాగ్రత్తగా ఉండాలంటున్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఒకవైపు గ్రీష్మ తాపానికి వాహనం నడిపే వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ఎండల దాటికి వాహనాలు కూడా ముందు కదలకుండా మొరాయిస్తుంటాయి. ప్రత్యేకించి ఘాట్ రోడ్లో పడే ఇబ్బందులు అయితే అన్నీ ఇన్ని కావు. ప్రత్యేకించి తిరుమల ఘాట్ రోడ్లో తరచుగా వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బహుశా వాహనం సరిగా లేకపోవడం కావచ్చు, లేదా వాహన నడిచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కావచ్చు. మొత్తంగా ఈ విషయం పైన తిరుపతి పోలీస్ శాఖ దృష్టి సారించింది. రాబోయే ఈ వేసవిలో అంటే సెలవుల నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు తిరుమల కొండకు వస్తారు, సొంత వాహనాలు వస్తుంటారు. అయితే వాహనాల్లో వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల అంశం పైన ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముందుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్పీ హర్షవర్ధన్ సార్తో మాట్లాడేద్దాం. సార్, అంటే భక్తులకి ఎట్లాంటి జాగ్రత్తలు సూచిస్తారు? గడిచిన 2-3 ఘటనలు చోటు చేసుకున్నాయి చాలా అన్ఫార్చునేట్గా. ఈ నేపథ్యంలో వాహనదారులకు మీరు ఏం సూచిస్తారు, భక్తులకు ఏం చెప్తారు? సో అందరికీ ముందుగా నమస్కారం. మన తిరుమల టెంపుల్కి రోజు దరిదాపు ఒక 60,000 నుంచి 1,00,000 మంది దాకా యాత్రికులు రావడం జరుగుతుంటుంది. సో సమ్మర్ టైంలో సహజంగా కూడా సెలవులు ఉండటం వల్ల ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. సో మనకు లాస్ట్ అనుకోకుండా ఒక 2 ఫైర్ యాక్సిడెంట్స్, అంటే వెహికల్ సడన్గా ఘాట్ మధ్యలో ఉండగా వాటిలోంచి మంట రావటం. అయితే అదృష్టవశాత్తు వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని లేదు. వెంటనే మనవారు కూడా స్పందించి ఫైర్ ఇంజిన్ తోటి కావచ్చు వెంటనే వెళ్ళి వాటి మంటలన్నీ ఆర్పడం జరిగింది. సో దీని దృష్ట్యా మనము ప్రజలకి దీని పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి దూర ప్రదేశాల నుంచి వచ్చే ఈ వాహనదారులందరికీ కూడా మనం ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ప్రధానంగా వీళ్ళందరూ కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి రావటం వల్ల దాదాపు 400-500 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వస్తారు. వచ్చేటప్పటికి జనరల్గా ఈ సమ్మర్లో ఆ ఇంజిన్ అంతా కూడా హీట్ ఎక్కుతుంది. మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వెంటనే తిరుమల మీదకి ఘాట్ మీదకి వెళ్ళే ప్రాసెస్లో ఏమైందంటే ఇంజిన్ మీద మరింత లోడ్ కావటం వల్ల కరెక్ట్గా మనకు మిడ్ ఘాట్లో ఎక్కడో ఈ ఓవర్ హీట్ అవ్వటం వల్ల అవుతున్నది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు నివారించవచ్చు అనే విషయం మీద ఈరోజు యాక్చువల్గా అందరి డ్రైవర్లతో కూడా మనం ఈరోజు పైన మీటింగ్ కూడా హోల్డ్ చేస్తాం. సో ఆ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రమాదాలని మనం నివారించవచ్చు అనేది మా ప్రగాఢమైన విశ్వాసం. సో ఆ విధంగానే మనం ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇవి జరగకుండా ఉండే విధంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది మొత్తంగా తిరుపతి ఎస్పీ చెప్తున్నారు. చాలా జాగ్రత్తలు ఆయన సూచిస్తున్నారు. ప్రత్యేకించి సొంత వాహనంలో తిరుమలకు వస్తున్న భక్తులు కావచ్చు, అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ వ్యక్తులు కావచ్చు, ఘాట్ రోడ్డుకు వచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత గ్యాప్ తీసుకోవాలి. ప్రయాణానికి కొంత సమయం విరామం ఇవ్వాలి. అట్లాగే వెహికల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. ఏదైతే జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన ఉందో దానికి సంబంధించిన నిబంధనలతో పాటిస్తే ఈ ప్రమాదాలు నివారించవచ్చని చెప్పి స్వయంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ 10 టీవీ తిరుపతి.